ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు చూస్తే పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తోంది కదా. ఇరాన్ చమురు నిక్షేపాలపై జరిగిన దాడులు, దానికి ప్రతీకారంగా ఖతార్ ఎల్ఎన్జీ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులు లాంటివి చూస్తుంటే ఇదంతా ఒక సాధారణ యుద్ధం పరిధిని ఎప్పుడో దాటేసిందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఏం జరుగుతోందిక్కడ? ఈ విశ్లేషణలో అదేంటో డీకోడ్ చేద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ దేశాలు శాంతిని కోరుకునే బదులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, కనీసం రాజీపడే ప్రసక్తే లేకుండా ఎందుకు ముందుకు వెళ్తున్నాయి? దౌత్యపరమైన పరిష్కారాలను పక్కన పెట్టేసి కేవలం వినాశనమే లక్ష్యంగా ఈ యుద్ధాలు ఎందుకు మారుతున్నాయి అన్నది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద మిస్టరీ. ఈ రెండు వర్గాల అంతిమ లక్ష్యాలను ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ ఎవరికి వారు మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్తో ఉన్నారు. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏకంగా ఇరాన్ వ్యవస్థను, ఆ దేశ జాతీయ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయాలని చూస్తున్నాయి. దానికి ప్రతిగా ఇరాన్ వ్యూహమెలా ఉందంటే, ఏకంగా గల్ఫ్ దేశాల ఇంధన వనరులను టార్గెట్ చేసి తద్వారా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చాలని చూస్తోంది. ఎవరికి వారు పూర్తిస్థాయి విధ్వంసాన్నే కోరుకుంటున్నారు. ఇక్కడే మనం బాల్కనైజేషన్ అనే వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇరాన్లో జాతిపరమైన ఘర్షణలను కావాలనే ప్రేరేపించి ఆ దేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా, ఒకరికొకరు శత్రువులుగా మారేలా విభజించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం ఇరాన్కే పరిమితమవుతుందనుకుంటే పొరపాటే. ఇరాన్ చమురు నిల్వలు ఉండే ఖార్గ్ ద్వీపం వైపు ఈ యుద్ధం విస్తరించినా, లేదా పరస్పర రక్షణ ఒప్పందాల ద్వారా పాకిస్తాన్ అణ్వాయుధాలు ఈ వివాదంలోకి ప్రవేశించినా పరిస్థితి చేజారిపోవడం ఖాయం. ఇక ఈ వాతావరణాన్ని మరింత వేడెక్కించే మరో షాకింగ్ పరిణామం ఏంటంటే, రెండు వైపులా అగ్రశ్రేణి నాయకులే టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే, కాస్త ఆచరణాత్మక ఆలోచనలు ఉన్న అలీ లారిజాని లాంటి ఇరాన్ కీలక నాయకుడిపైనే దాడులు జరిగాయి. అలాగే అటు ఇజ్రాయెల్ వైపు చూసుకున్నా ఉన్నతస్థాయి అధికారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తలెత్తే ఒక చాలా లాజికల్ ప్రశ్నేంటంటే, శాంతి చర్చలకు ఆస్కారమే లేకుండా ఇలా ఏకంగా నాయకత్వాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? చరిత్రను చూస్తే యుద్ధంతో బాగా అలిసిపోయినప్పుడు కాల్పుల విరమణ కోసం ఇరు వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి చర్చలు జరపగలిగేది ఇలాంటి అనుభవజ్ఞులైన నాయకులే కదా. మరి వాళ్లనే లేకుండా చేయడం మరింత ప్రమాదకరం కాదా? దీన్ని సింపుల్గా ఒక గ్యాంగ్ వార్తో పోల్చి చూద్దాం. గ్యాంగుల మధ్య యుద్ధం జరిగేటప్పుడు వాళ్లు జనరల్గా నాయకుడిని చంపరు, ఎందుకంటే ఆ నాయకుడితోనే ఎప్పటికైనా ఒప్పందాలు కుదురుతాయి. కాని ఒకసారి నాయకుడిని గనక తొలగిస్తే ఏమవుతుంది? ఆ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అత్యంత హింసాత్మకమైన ఎక్స్ట్రీమ్ భావాలున్న వ్యక్తులు ముందుకొస్తారు. ఇక అక్కడ్నుంచి వెనక్కి తగ్గే ఆప్షన్ ఉండదు. యుద్ధం చివరి వరకు కంటిన్యూ అవ్వాల్సిందే. ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గరే మనం లా ఆఫ్ ప్రాక్సిమిటీ అనే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ థియోరీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. పైకి చూడటానికి ఇదంతా ఏదో అంతర్జాతీయ యుద్ధంలా కనిపిస్తున్నా రియాలిటీ ఏంటంటే, ప్రతి దేశం తమకు అత్యంత దగ్గరగా ఉన్న తమ సొంత అంతర్గత మనుగడ కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. అంటే ఏంటంటే, గ్లోబల్ స్టేజ్ మీద మనం చూస్తున్నది కేవలం ఆయా దేశాల అంతర్గత రాజకీయ ఘర్షణల తాలూకు ఎఫెక్ట్ మాత్రమే. ఉదాహరణకు అమెరికాలోని ఇంటర్నల్ డివైడ్నే తీసుకుందాం. ఇక్కడ ఒకవైపు డెమోక్రాట్లు ఈ యుద్ధాన్ని రాబోయే 2028 ఎన్నికల్లో తమ రాజకీయ ఆధిపత్యం కోసం ఒక మార్గంగా చూస్తుంటే, మరోవైపు రిపబ్లికన్లు ఈ సంక్షోభాన్ని జాతీయ ఎమర్జెన్సీ అధికారాలను దక్కించుకునే అవకాశంగా భావిస్తున్నారు. అంటే ఇక్కడ విధానాల కోసం ఫైట్ జరగట్లేదు, కేవలం ఎలైట్, కౌంటర్ ఎలైట్ వర్గాల మధ్య అధికార పీఠం కోసం మాత్రమే పోరాటం నడుస్తోంది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఆర్థిక, సాంకేతిక రంగాలు వాషింగ్టన్ డీసీని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఈ రాజకీయాలను ఎలా వాడుకుంటున్నాయో మనం చూడొచ్చు. వాల్స్ట్రీట్ వనుక ఉన్న ప్రైవేట్ క్రెడిట్ బబులైనా, సిలికాన్ వాలీ మద్దతున్న ఏఐ బబులైనా ఎప్పటికైనా కుప్పకూలడం ఖాయం. ఆ టైంలో ప్రభుత్వం నుంచి బెయిలౌట్స్ పొందడం కోసం ఈ వర్గాలు వాషింగ్టన్పై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నాయి. సరే, ఇక మన ఫోకస్ని ఇజ్రాయెల్ వైపు షిఫ్ట్ చేద్దాం. బయట ప్రపంచానికి ఆ దేశమంతా ఒక్కతాటిపై ఉండి శత్రువులతో పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. కాని లోపల పరిస్థితి వేరు. ఆ దేశంలో చాలా లోతైన సామాజిక విభజన ఉంది. వారి పార్లమెంట్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. పైగా ఒకరికొకరు బద్ధశత్రువులైన పొలిటికల్ పార్టీలతో ఆ పార్లమెంటు నిండిపోయి ఒక రకమైన ఇంటర్నల్ క్రైసిస్ని ఫేస్ చేస్తోంది.
ఇజ్రాయెల్ లోపల ఒక తీవ్రమైన సైద్ధాంతిక యుద్ధమే నడుస్తోందని చెప్పాలి. ఇది ఆ దేశపు రెండు ఆత్మల మధ్య పోరాటం. ఒకవైపు లౌకికవాద, ఆధునిక భావాలున్న టెల్లవీవు నగరం, మరోవైపు అత్యంత సాంప్రదాయ, మతపరమైన భావాలున్న జెరూసలేం నగరం. ఈ రెండు నగరాలు పూర్తిగా రెండు భిన్నమైన, వ్యతిరేకమైన ఆలోచనా విధానాలకు కేంద్రాలుగా మారిపోయాయి. ఇక్కడ అసలు పాయింటేంటంటే, జెరూసలేంలోని మతపరమైన వర్గాలు ఈ ఫిజికల్ విధ్వంసాన్ని, ఈ యుద్ధాన్ని ఒక విషాదంగా చూడట్లేదు. వాళ్ళు ఈ కష్టాలను ఆధ్యాత్మిక మేల్కొలుపుకు, దైవిక ఐక్యతకు ఒక అవసరమైన స్టెప్గా ఫీలవుతున్నారు. అంతా కోల్పోయినప్పుడే ఆ మెస్సయ వస్తాడని వాళ్ల ప్రగాఢ నమ్మకం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూనే మొత్తం గేమ్ని మార్చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలాగే ఇరాన్ అంతర్గత పరిస్థితిని కూడా అనలైజ్ చేద్దాం. అక్కడ కూడా స్పష్టమైన రెండు వర్గాలున్నాయి. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల సపోర్టున్న మత నాయకత్వం తమ విశ్వాసాల అంతిమ ఘట్టం కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు పట్టణాలలోని లౌకిక జాతీయవాదులు పర్షియన్ నాగరికతను కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇదొక్కటే దేశంలో జరుగుతున్న రెండు భిన్నమైన పర్స్పెక్టివ్స్ మధ్య పోరాటం. ఈ విదేశీ దాడులో ఇరాన్ జనాల్ని ఏకం చేస్తాయని అందరూ అనుకున్నారు. కాని రివర్స్లో అది వాళ్లను మరింత అంతర్గత విభజన వైపు నెట్టేస్తోంది. ఈ బాహ్య ఒత్తిడి పెరిగే కొద్దీ ఆ రెండు వర్గాలు అత్యంత వేగంగా రాడికలైజ్ అవుతున్నాయి. మతనాయకత్వం పూర్తి స్థాయిలో బలిదానాల వైపు ఆలోచిస్తుంటే, జాతీయవాదులు ఎక్స్ట్రీమ్ పర్షియన్ ఐడెంటిటీని ఓన్ చేసుకుంటున్నారు. పరిస్థితి అంతకంతకు జటిలమవుతోంది. మరి ఇక్కడే మనకొక పెద్ద డౌటొస్తుంది. ఇరువైపులా అత్యంత రహస్యంగా టైట్ సెక్యూరిటీలో ఉండే నాయకుల మూమెంట్స్ని శత్రుదేశాలు అంత ఖచ్చితంగా ఎలా ట్రాక్ చేస్తున్నాయి? కేవలం ఫోన్ ట్యాపింగ్ లేదా ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్తోనే ఈ రేంజ్ ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరి ఈ పక్కా సమాచారం అసలు ఎక్కడ్నుంచి లీకవుతోంది? ఇందాక మనం మాట్లాడుకున్న లా ఆఫ్ ప్రాక్సిమిటీ థియరీని ఇక్కడ అప్లై చేస్తే ఈ మిస్టరీ సాల్వ్ అవుతుంది. వినడానికి షాకింగ్గా ఉన్నా, స్వదేశంలోని కొన్ని వర్గాలే తమ ఇంటర్నల్ రాజకీయ ప్రత్యర్థులను వదిలించుకోవడానికి వాళ్ల కదలికల సమాచారాన్ని విదేశీ శత్రువులకు పాస్ చేస్తున్నాయన్నది ఒక బలమైన విశ్లేషణ. అంటే తమ ఇంటర్నల్ పాలిటిక్స్లో గెలవడానికి శత్రుదేశాలను పావులుగా వాడుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి బిగ్ పిక్చర్ చూద్దాం. ఈ ప్రాంతీయ ఘర్షణలో గ్లోబల్ ట్రెండ్ని ఎలా మారుస్తున్నాయో గమనిస్తే, ప్రపంచవ్యాప్తంగా దేశాలు లౌకిక, ఆర్థిక, ప్రజాస్వామ్య వ్యవస్థల నుంచి క్రమంగా అత్యంత తీవ్రమైన జాతీయవాద, మతపరమైన సిద్ధాంతాల వైపు షిఫ్ట్ అవుతున్నాయి. ఇది రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ఒక అతిపెద్ద మార్పుకు క్లియర్ ఇండికేషన్. ఈ సైద్ధాంతిక మార్పులకే పరిమితం కాకుండా మనం రాబోయే గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్ని కూడా అంచనా వేయాలి. ప్రైవేట్ క్రెడిట్, టెక్నాలజీ రంగాల్లో ఏర్పడిన ఈ ఆర్టిఫిషియల్ బబుల్స్ ఎప్పుడైతే బద్దలవుతాయో అప్పుడు భారీ ఆర్థిక మాంద్యం తప్పదు. ఈ పరిణామం మనం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న ఈ విపరీతమైన భౌతికవాద యుగానికి, అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్కి ఒక పెద్ద ఎండ్ కార్డ్ వేయబోతుంది. ఫైనల్గా ఒక లోతైన ఆలోచనతో దీన్ని ముగిద్దాం. ఈ భౌగోళిక రాజకీయ గందరగోళం మరియు రాబోయే ఆర్థిక మాంద్యం మధ్య బహుశా మానవజాతి కేవలం డబ్బు, భౌతిక సంపదలకు అతీతంగా తన జీవిత పరమార్థాన్ని తిరిగి అన్వేషించాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఈ కల్లోల పరిస్థితులు మానవాళిని మళ్లీ ఆధ్యాత్మికత, కమ్యూనిటీ, కుటుంబం వైపు నడిపిస్తాయా? ఇంతటి విధ్వంసం తరువాత రేపటి ప్రపంచం ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు మన అందరి ముందున్న అతి పెద్ద ప్రశ్న.